హైదరాబాద్ బోడుప్పల్లో దారుణం జరిగింది. భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది. మనం ఒకసారి ఈ కేసు వివరాలు పరిశీలించినట్లయితే కర్ణాటకకు చెందిన విజే అశోక్ పూర్ణిమ అయితే దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఉపాధి నిమిత్తం వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి ఇక్కడ బోడుప్పల్లోని బృందావన కాలనీలో ఉంటున్నారు. అశోక్ స్థానికంగా ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అయితే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పూర్ణిమ అయితే ఇంటి వద్ద ట్యూషన్లు చెప్తుండేది. ఈ క్రమంలోనే అక్కడ కూలీ పనులు చేస్తున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహేష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే వీరిద్దరు కూడా చాలాసార్లు కలుసుకున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన భర్త అశోక్ అయితే చాలాసార్లు కూడా భార్య పూర్ణిమను మందలించాడు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, అశోక్ వయసు వచ్చేసి 45 ఇయర్స్, పూర్ణిమ వయసు వచ్చేసి 36 ఇయర్స్. అదే పూర్ణిమ ప్రియుడు మహేష్ వయసు వచ్చేసి 22 ఇయర్స్. సో వద్దమ్మ, ఇది తప్పు. ఎందుకంటే మనకు బాబు ఉన్నాడు, మనకు జీవితం ఉంది, అతను నీకన్నా చిన్నోడు, మనకు పెళ్ళయింది, ఇది చేయొద్దని చెప్పేసి కూడా చాలాసార్లు అశోక్ అయితే భార్య పూర్ణిమను కూడా బతిమిలాడినట్లయితే స్థానికులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పూర్ణిమ మాత్రం మహేష్తో అయితే వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే భర్త ఏం చేశాడంటే ఇలా అయితే కుదరదు, ఇక్కడ నుంచి వేరే చోటుకు మారదామని చెప్పేసి కూడా అక్కడ నుంచి వేరే చోటుకి కూడా మారడం జరిగింది. అయినప్పటికీ కూడా పూర్ణిమ మహేష్కు ఫోన్ చేస్తూ ఇంటికి రప్పించుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే భర్త కూడా తరచూ గొడవలు పడుతున్న నేపథ్యంలో అయితే భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి కూడా పూర్ణిమ నిర్ణయించుకొని ప్రియుడు మహేష్కి అయితే చెప్పడం జరిగింది. ఇట్లా ఊకే భర్త తనను వేధిస్తున్నాడు, అంటే మన ఇద్దరు వివాహిత సంబంధాన్ని ప్రశ్నిస్తున్నాడు, అతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి కూడా మహేష్ను కోవడం జరిగింది. మహేష్ కూడా హత్య చేయాలని చెప్పేసి కూడా ఇద్దరు నిర్ణయించుకున్నాడు. మహేష్ తన స్నేహితుడైన సాయి కుమార్ హెల్ప్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 11 రోజు అయితే పూర్ణిమ మహేష్కి ఫోన్ చేస్తే మహేష్ అలాగే సాయి కుమార్ ఇద్దరు కలిసి వచ్చి పూర్ణిమ ఇంట్లో ఒక రూమ్లో నక్కి ఉన్నారు. భర్త సాయంత్రం 4 గంటలకు కాలేజ్ అయిపోగానే 5:30 వరకు అయితే ఇంటికి చేరుకుంటారు. భర్త ఇంటికి రాగానే ఇద్దరైతే ఎవరు ఉన్నారో సాయి కుమార్ మహేష్ భర్తకు సంబంధించి ఒకరు కాలు పట్టుకుంటే మరొకరు గొంతు నూలు హత్య చేశారు. భార్య చేతులు పట్టుకుంది పూర్ణిమ ఎవరైతే ఉన్నారు. ఈ క్రమంలో అశోక్ అయితే అక్కడ చనిపోవడం జరిగింది. హత్య జరిగిన తర్వాత వీరిద్దరు కూడా ఎవరైతే ఉన్నారో మహేష్ సాయి అక్కడి నుంచి వెళ్ళిపోగా పూర్ణిమ మాత్రం నాటకాలాడుతూ తన భర్త ఇంటికి అలసటగా వచ్చి నొప్పిగా ఉందని చెప్పేసి అట్లనే సోఫాలో పడిపోయాడని చెప్పేసి కూడా స్థానికులు నమ్మించింది. అదేవిధంగా పోలీసులకు కూడా చెప్పింది. అయితే పోలీసులు బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించగా పోస్టుమార్టం చేసిన వైద్యులు ఎవరైతే ఉన్నారో ఇది గుండెపోటు కాదు, ఇది హత్యగా అనిపిస్తుంది, మెడపై ఇట్లా పట్టుకున్న కొన్ని గుర్తులు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో వైద్యులు పోలీసులకు చెప్పడం జరిగింది. ఇందుతో ఇది పోలీసులు తెలుసుకున్న తర్వాత పోలీసులు భార్య పూర్ణిమపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె కాల్ డేటాను కూడా పరిశీలించారు. కాల్ డేటాను పరిశీలించగా అయితే ఆమె ఎక్కువ సార్లు మహేష్కు ఫోన్ చేసినట్టుగా గుర్తించారు. వెంటనే మహేష్ను ట్రేస్ అవుట్ చేసి మహేష్ను అరెస్ట్ చేయగా తామే ఈ హత్య చేశామని చెప్పేసి కూడా ఒప్పుకున్నారు. అసలు ఎందుకు మీరు హత్య చేశారంటే తనకు 22 ఏళ్ల వయసున్న తనకు 36 ఏళ్ల వయసున్న పూర్ణిమకు మధ్య వివాహేతర సంబంధం ఉంది, తమకు అశోక్ అడ్డు వస్తున్నాడనే కారణంతోనే చంపడం జరిగిందని చెప్పేసి కూడా పూర్ణిమ కావచ్చు మహేష్ కావచ్చు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. వీరిద్దరితో పాటు వారికి హెల్ప్ చేసిన సాయి కుమార్ను కూడా పోలీసు అరెస్ట్ చేసి అయితే జైలుకు పంపారు.